విజయశేఖర్ రెడ్డి గారు, ఒక కొత్త కోణం ఒకటి నేను మాట్లాడతాను సార్. నేను అడిగిన ప్రశ్నలో అది కలిపి చెప్పండి ప్లీజ్. విజయమ్మ గారు షర్మిల గారు రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారకులు అయ్యారంటని చెప్పి మనకు కృష్ణాంజనేయులు గారు స్పష్టం చేశారు. మీరు రాజకీయ సమీకరణలు వేరు, వ్యక్తిగత సమీకరణలు వేరు. ఒక కుటుంబ విచ్ఛిన్నానికి మీ పార్టీ ఎందుకు దోహదపడింది, ఎందుకు సహకరించింది? సార్ ఇక్కడ నేనైతే కృష్ణాంజలి గారి మాటలతో ఎట్టి పరిస్థితుల్లో ఏకీభవించాను సార్. ఎందుకంటే సార్ రాజశేఖర రెడ్డి గారు ఉండినప్పుడు కావచ్చు, రాజారెడ్డి గారు ఉండినప్పటి నుంచి కూడా ఈ అవినాష్ రెడ్డి గాని, అవినాష్ రెడ్డికి సంబంధించిన కుటుంబం ఏదైతే ఉందో, భాస్కర్ రెడ్డి కావచ్చు, వారి సొంత అన్నదమ్ములు ఉన్నారు సార్ కొంతమంది, మనోహర్ రెడ్డి, ఆ కుటుంబం వేరు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వేరు సార్. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన అన్నదమ్ములు ఇంకా ముగ్గురు ఉన్నారు, వీళ్ళ కుటుంబం వేరు, వాళ్ళ కజిన్స్ కుటుంబం వేరు సార్. వాళ్ళు ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అడగదొక్కాలా, వీళ్ళను మేము పక్కకు తప్పించి మేము అధికారంగా రావాలా, మేము రాజకీయాలు చేయాలనే ఒక కుట్ర ఎప్పటి నుంచో జరుగుతుండేది. రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వివేకానంద రెడ్డి గారు కావచ్చు అప్పటి నుంచి చెప్తూ వచ్చేవారు. సార్ మీరు ఇప్పుడు ఆలోచించండి, 2014లో కావచ్చు, 19లో కావచ్చు, వివేకానంద రెడ్డి గారు షర్మిల గారి దగ్గరికి వెళ్ళి అవినాష్ రెడ్డి గారికి ఎంపీ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఏ రోజుకైనా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు, మన కుటుంబాన్ని నాశనం చేస్తారు, మనల్ని తొక్కేస్తారు, మనల్ని అంతం చేస్తారని చెప్పిన మాట షర్మిల గారే చెప్పారు మనకి. అంటే సార్ ఆ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తే ఈ రోజు వైఎస్ భారతి గారు. అక్కడ ఆ కుటుంబం నుంచి పెళ్లి చేసుకున్నారు కాబట్టి జగన్ గారు భారతి గారు ఏదైతే ఆ కుటుంబం సంబంధించిన పోకళ్ళు కావచ్చు, ఆ కుటుంబం సంబంధించిన ఆలోచనలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిలో చొప్పించి ఒక పక్క వివేకానంద రెడ్డి గారిని, ఇంకొక పక్క విజయమ్మ గారిని, సార్ సొంత తల్లితో ఎవరైనా గొడవ పెట్టుకుంటారా సార్? నేనంటున్నా చెల్లితో గొడవ పెట్టుకోవడం ఒకసారి మనం రకరకాలుగా చూస్తున్నాం, ఎక్కడో దగ్గర జరుగుతూ ఉంటుంది. ఈ రోజు తెలంగాణలో కూడా కొంత కేటీఆర్ గారికి, కవిత గారికి జరుగుతోంది. కానీ సార్ సొంత తల్లితో, సార్ తల్లికి ఏదైతే రాయించారో అది కూడా చెల్లదు, అది కూడా నాకు ఎన్నిక కావాలని అడిగే అంత దారుణమైన కొడుకును ఎక్కడైనా కన్నావా సార్ మనం? సార్ ఇదంతా కూడా వైఎస్ భారతి గారు ఏ రోజైతే వాళ్ళ ఫ్యామిలీలో ఎంటర్ అయ్యారో, ఎప్పుడైతే భారతి గారి మాట జగన్మోహన్ గారు వింటున్నారో అక్కడి నుంచే షర్మిల గారి కావచ్చు, విజయమ్మ గారి కావచ్చు, వారి ఫ్యామిలీలో జాతిరెడ్డి గారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు, వారికి కూడా వీరు ఎప్పటికైనా థ్రెట్ అవుతారు. విజయశేఖర్ రెడ్డి గారు మీ వాదనతో నేను ఏకీభవించనండి. కానీ 2019 నుంచి ఆ రకంగా షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, జగన్ గారికి చెప్తూ వచ్చారు, మనకు చాలా థ్రెట్ ఉంది ఈ ఫ్యామిలీతో, మనం జాగ్రత్తగా ఉండాలా, నీ భార్య నిన్ను ఇబ్బంది పెడుతుంది, రాబోయే రోజుల్లో నీకు థ్రెట్ ఉందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వినన మాట వాస్తవం. అందువల్లనే వాళ్ళు నెమ్మదిగా దూరం అయ్యారు. ఎప్పుడైతే దూరం అయ్యారో, ఎప్పుడైతే తన మీద చాడీలు చెప్తున్నారో అప్పుడే వైఎస్ భారతి గారు షర్మిల గారి మీద కత్తి కట్టారు, మా విజయమ్మ గారి మీద కత్తి కట్టారు, వారిని జగన్మోహన్ గారి దగ్గర నుంచి దూరం చేశారు. దాంట్లో భాగమే 2019లో ఎంఓయూ ఏదైతే రాశారో, ఏదైతే ఆస్తుల పంపకాలు జరిగాయో ఆ ప్రకారం కాకుండా ఈ రోజు మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారనే మాట వాస్తవం. షర్మిల గారిని పూర్తిగా ఏ రకమైన ఆస్తులు ఇవ్వకుండా, విజయమ్మ గారికి కూడా ఏ రకమైన ఆస్తులు చెందకుండా వారిని పూర్తిగా తొక్కేయాలా, వారిని ఎట్టి పరిస్థితుల్లో పైకి రానికూడదు. వారికి ఆస్తుల విషయమే కాదు సార్, రాజకీయంగా కూడా షర్మిల పైకి వస్తే నాకు కావచ్చు, నా భర్తకు కావచ్చు, లేదంటే మా కుటుంబానికి ఏదైతే వైఎస్ భారతి గారికి సంబంధించిన కుటుంబానికి కూడా మాకు థ్రెట్ ఉంటుంది, మేము ఎదగలేము అనేది ఒక పూర్తిగా సార్ కుటుంబం నుంచి జరిగిన ద్రోహము, ఆ కుట్రేని నా భావం సార్. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు మనతో పాటు గంగిశెట్టి ఉమాశంకర్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వివరిస్తున్నారు. ఉమాశంకర్ గారు నమస్కారం. ఎట్లా చూడాలండి ఈ వ్యవహారాన్ని? ఎందుకు ఇంత తారాస్థాయికి చేరుకుంది? షర్మిల, విజయమ్మ గారు కోర్టుకెక్కేటటువంటి పరిస్థితి, ఇందులో ఈరోజు అఫిడవిట్ లో చాలా బాధాకరమైనటువంటి అంశాలు ఆమె బయట పెట్టడం, ఆమెను కూడా ఒక బినామీగా ధృవీకరించారనేటటువంటి ఆవేదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కలిచివేస్తుంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? చాలా దురదృష్టకర పరిణామం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను, రాజశేఖర్ రెడ్డి గారి మాట నిలబడటం కోసం రాజకీయాల్లోకి వచ్చానని ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లికి, సొంత చెల్లికి నిశ్చిక్కుగా అన్యాయం చేస్తూ
దాన్ని సమర్థించుకుంటూ పొంతం లేని సమాధానాలు చెప్తూ పప్పం గడుపుతా ఉన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి గారు తన తోడపుట్టిన తల్లికి, తన తోడపుట్టిన చెల్లికి, తన సొంత తల్లికి కూడా ఆస్తి పంపకాల్లో న్యాయం చేయలేకపోవటం, వాళ్ళ వాటాను వాళ్ళకి ఇవ్వకుండా సంబంధం లేనిగా పిటిషన్లు ఫైల్ చేస్తూ కోర్టును ఆశ్రయిస్తూ వాళ్ళకి అన్యాయం చేయటం, వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి ఆస్తి ద్వారా వాళ్ళకి సంక్రమించిన ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని ఏదో ఆస్తి పంచినట్టు చూపించటం, దానికి సంబంధించి వారు రిటర్న్ గా సబ్మిట్ చేసేటప్పటికి కూడా జగన్ తన వ్యవహార శైలి మార్చుకోకుండా అతనికి డబ్బు మీద ఉన్న వ్యామోహం, అతని డబ్బు కోసం తను చేసే ఎంతకైనా తెగిస్తానంటే ఇది నిదర్శనంగా చూడాలా. సొంత తల్లి నాకు ఇలా అన్యాయం జరిగింది, నా పిల్లలకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఆయన ఎవరికి ఆస్తి పంచలేదు, ఉన్న ఆస్తి అంతా ఉమ్మడి కుటుంబ ఆస్తి, అందరికీ సమానమైన వాటా చెందుతుంది, దాన్ని అందరూ సమానంగా తీసుకోవాలి అని చెప్పడంలో ఆమె యొక్క స్పష్టమైన వైఖరి, ఉమ్మడి కుటుంబ ఆస్తి అందరికీ వాటా ఉంటుంది అనే కట్టుబాటుగా ఆమె చెప్పిన మాట యథార్థం. దాన్ని పొంతం లేని సమాధానం చెప్తూ తల్లి ఆస్తి ఎలా ఎగ్గొట్టాలా, చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తి ఎలా ఎగ్గొట్టాలా అని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మాట్లాడుతూ దానికి సంబంధించి ఏదన్నా ప్రస్తావిస్తే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో తల్లిని చెల్లిని కూడా చూడకుండా చాలా చండాలంగా ట్రోల్ చేయడం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాత్రమే చెల్లిందండి. ఇందులో ఎటువంటి ఆలోచించాల్సిన పని లేదు. ఏదైతే విజయమ్మ గారు ఎఫిడవిట్ రూపంలో దాఖలు చేశారో దాని మీద 100% స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఉమాశంకర్ గారు మళ్ళీ వస్తాను. మనం ఒకసారి సురేష్ గారు వాదన తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సురేష్ గారు, కన్క్లూజన్